రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవి ఒకటి చేసేది ఒకటని మండిపడ్డారు. రైతుల రుణమాఫీ, రైతు బంధు గురించి బీఆర్ఎస్ నాయకులు అడిగితే రేవంత్ రెడ్డి భౌభౌమంటున్నారని విమర్శించారు. రైతు బంధు, రైతు రుణమాఫీ కోసం రైతుల పక్షాన పోరాటం చేసేందుకే ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని ఆయన తెలిపారు. రైతులు, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూసి మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని ప్రశాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. సంజయ్ గారు మరి వాళ్ళ గురువుల నుంచి జగించాల మట్టుకు పాదయాత్ర చేయడం జరుగుతూ ఉన్నది. ఒక యువకుడైనటువంటి నాయకుడు రైతుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటలు తుంగలో దొక్కి రైతులందరినీ కూడా నట్టేట ముంచినందుకు మరి వాళ్ళ రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసేందుకు రైతులకు వారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలనే ఏకైక డిమాండ్తో ఇవాళ డాక్టర్ సంజయ్ గారు పాదయాత్ర మొదలు పెట్టడం చాలా గొప్ప విషయం. రైతుల పట్ల, ప్రజల పట్ల వారికి ఉన్న చింత